ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా చేయి మమ్మీ అంటే నేనైతే జొన్న పిండితో ఇలాగైతే వడలైతే తయారు చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా జొన్న పిండిలో 2 టేబుల్ స్పూన్లు వరిపిండి అంటే బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆనియన్, మరి కొంచెం ఆనియన్ వేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే సరిపడైతే వేసుకున్నాను. ఇలా అన్నీ ఒకసారి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వంట సోడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ముద్ద ఎలా చేసుకుంటామో అలాగైతే చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల వడలలాగా తట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసేసుకున్నామంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా అయితే డీప్ ఫ్రై చేసేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసుకొని తినవచ్చు. మీ పిల్లలు కూడా చేసి ఇలా పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. నేనైతే నా కొడుకు అయితే ఇచ్చాను, చాలా బాగున్నాయని చెప్పి నేను తిన్నాను, చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.